48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆలే సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, కార్పొరేట్లు, డివిజన్ అధ్యక్షులు, ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన సాయి కిరణ్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వారికి ఈ యొక్క ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం అనేది ఇఫ్తార్ విందులో పాల్గొనడంతో మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి వారికి అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు దూరం అన్ని కెమెరాలు వెనక చిన్న వెనక్కి జరిగిన నీది కనప అన్న కనపడతాం లోగో దగ్గర పెట్టి కొంచెం వెనక్కి జరుగుతాం. రంజాన్ సందర్భంగా ఆలే సాయి కిరణ్ అనే ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ, వారితో పాటు క్రిస్టియన్, హిందూస్ అందరినీ ఐకమత్యంగా ఒక ప్లాట్ఫామ్ లెక్క ఒక సోదర భావాన్ని తెలిపే దాంట్లో భాగంగా ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేసి అందరి యొక్క మనులు పొందే విధంగా వారి యొక్క ప్రయత్నాన్ని చాలా అభినందిస్తూ, రంజాన్ అనేది చాలా పవిత్రమైన మాంసం. ఇది ఈ యొక్క నెల మొత్తము కఠోరమైన దీక్షలు, అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి మొదలు పెట్టుకొని సాయంత్రం 6:20 వరకు కూడా పచ్చి మంచినీళ్ళు ఒక ముట్టుకోకుండా ఒక భక్తి శ్రద్ధతో ప్రేమానురాగాలతో నిర్వహించే ఒక రంజాన్ మాసం. ఈ యొక్క మాసం అనేది లాస్ట్ దినాలు నడుస్తున్నాయి కాబట్టి మనందరం కూడా మీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే, ఈ యొక్క ఉన్న మిగిలిపోయిన దినాలని మనం ఈ యొక్క 2 రోజులు 3 రోజులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దినాలని మనం ఆస్వాదించుకొని మనం మంచి సోదర భావాన్ని అందరూ హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఇక్కడ భారతదేశంలో ఎటువంటి మతాలు కులాలు అనే భావాలు లేకుండా అందరూ ఒకటే అనే చూపించే దాంట్లో భాగమే ఈ యొక్క ఇఫ్తార్ పార్టీ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆలే సాయి కిరణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు ఆలే సాయి కిరణ్, 48వ డివిజన్. ఈరోజు ఇక్కడ 48వ డివిజన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పవిత్రంగా ఇక్కడ ఒక్క పొద్దు ఉన్న ముస్లిం సోదరులతో మా యొక్క హిందూ మతం, క్రైస్తవ మతం అందరం కలిసి ఒక ఇఫ్తార్ విందు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకు మా యొక్క హిందూ నుంచి మేము వాళ్ళకు రంజాన్ ఒక పొద్దు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఈరోజు ఒక పొద్దు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రంజాన్ ఒక మాసంలో వీళ్ళు ఒక పొద్దు ఉండి లాస్ట్ రోజులు రావడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మా టౌన్ అధ్యక్షుడు దీపక్ చౌదరి గారు, మా డివిజన్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు రషీద్ గారు, అదేవిధంగా అందరూ ఇక్కడ సేవాదల్ గౌస్ అందరూ రావడం జరిగింది. ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ ఒక శుభాకాంక్షలు. సూపర్.
కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగల దీపక్ చౌదరికి సంబంధించి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన స్వయంగా అల్లె సాయి కిరణ్తో కలిసి నేరుగా ఆయన ముస్లిం సోదరులందరూ ఇఫ్తార్ విందుని వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనం భారతదేశం ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ అనేకమైన కులాలు, మతాలు, వివిధ వర్గాలు, అన్ని వర్గాలకు సంబంధించిన యూనిటీ ఇన్ డైవర్సిటీ పాలసీతో రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు, సమాన మతాల మత సామరస్యం పరిగణించినటువంటి భారతదేశంలో పెద్ద ఎత్తున రంజాన్ మహాపర్వదినం సందర్భంగా ఏర్పాటు చేస్తారు. పక్క ఎన్నిసార్లు లైవ్లో قل يا أيها الكافرون لا أعبد ما تعبدون